సిట్ ఏర్పాటుపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష జరుపుతున్నారు. ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ముగ్గురు అధికారులతో సిట్ ఏర్పాటు చేసే యోచనలో సీఎస్ ఉన్నారు. ఐపీఎస్ అధికారులు రవిప్రకాష్, వినీత్ బ్రీజ్లాల్, పీహెచ్డీ రామకృష్ణ పేర్లు పరిశీలిస్తున్నారు. అడిషనల్ డీజీ స్థాయిలో సిట్ ఏర్పాటు చేయాలని ఈసీ సూచించింది. పరిశీలనలో మరో ముగ్గురు అధికారుల పేర్లున్నాయి. 3 జిల్లాల్లో జరిగిన హింసపై సిట్ విచారణ చేయనుంది. ఎల్లుండి కేంద్ర ఎన్నికల కమిషన్కు సిట్ నివేదిక ఇవ్వనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. మొత్తం మీద ప్రస్తుతానికి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నిర్ణయించినటువంటి పరిస్థితి. సీనియర్ పోలీస్ అధికారుల పేర్లను ఇప్పటికే సీఎస్ పరిశీలిస్తున్నారు. 2 రోజుల్లో ఈ హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేసి సిట్కి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలి అనేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో సిట్ లో ఎవరెవరు ఉంటారన్నది ఇంకా ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సీఎస్ పనితీరుపైన ప్రత్యక్ష సేవలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలోనే సిట్ ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ పోలీస్ అధికారుల పేర్లను ప్రస్తుతానికి సీఎస్ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో ఐజీ లేదా డిఐజీ మొత్తం 3 లేదా 4 సభ్యులతో సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేస్తాం. ఇందులో భాగంగానే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్పెషల్లీ గతంలో అనేక ప్రత్యేక దర్యాప్తు బృందాల్లో పనిచేసినటువంటి అధికారులను ఈ సిట్ లో ఉంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి సీఎస్ ఆ సిట్కి సంబంధించి ఎవరెవరు అధికారులు ఉన్నాయని దాని మీద కూడా బీజేపీతో ఆయన సమీక్ష నిర్వహించారు. దీని మీద ఒక కొలిక్కి మధ్యాహ్నంలో సాయంత్రంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కొలిక్కి వచ్చిన తర్వాత ఎవరెవరు ఉంటారో దాని మీద అయితే ఉత్కంఠ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. సిట్ ఏర్పడిన తర్వాత 2 రోజుల లోపల ఈ 3 జిల్లాల్లో పల్నాడు, అలాగే అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఘటనల మీద ఈ ప్రత్యేక దర్యాప్తులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పరిశీలన జరిపి అక్కడ అనేక మందిని విచారించిన తర్వాత ఒక నివేదికను రూపొందించి 2 రోజుల లోపల కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేటువంటి పరిస్థితి. సో సిట్ ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా మరికొంతమంది మీద కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉన్నాయి. మరోపక్క మరికొంతమంది అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సిట్ ఏర్పాటుకు సంబంధించి ఇంకా కూడా కసరత్తు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ జనసేన కేంద్ర కార్యాలయం లేఖ విడుదల చేసింది. పార్టీకి